సిటీలో వేల సంఖ్యలో హోటళ్ళు రెస్టారెంట్లు ఉన్నాయి. రోజుకి లక్షల మందికి ఫుడ్ అందిస్తున్నాయి. అయితే రీసెంట్గా ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల వల్ల నిజంగా ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది తగ్గిందా? ఒకసారి చూద్దాం. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయట రెస్టారెంట్లో కావచ్చు, హోటల్లో తినాలనుకుంటే చాలామంది జనాలు భయపడుతున్నారు. దానికి రీజన్స్ ఏంటి అంటే రీసెంట్గా 20 days నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారుల రైట్స్ కావచ్చు, లేదంటే జనాలకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్, రీసెంట్గా ఎప్పుడన్నా మీరు ఫుడ్ బయట తిన్నారా? రెస్టారెంట్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు? గుడ్ పాయింట్ అండి. నేను యాక్చువల్లీ మొన్న ఫ్రైడేనే బయట తినడం జరిగింది. నేను వన్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్లో వర్క్ చేస్తాను. నా పేరు వచ్చి సాయి పవన్ కుమార్ అండి. ఐ వర్క్ ఇన్ కంపెనీ కాల్ ఇన్ఫోవిజన్ యాజ్ ఎ గ్లోబల్ ప్రాక్టీస్ హెడ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ అండి. సో వీ హ్యాడ్ ఎ టీమ్ outing and lunch on Friday for one of the famous veg restaurant. I would say restaurants is in high-tech city only. సో మేము వెళ్ళిన 6గురికి వచ్చిన వెంటనే వెరీ సర్ప్రైజింగ్లీ 2 of the youngsters in my team, they had vomitings. ఇంకా నెక్స్ట్ డే ఐ హ్యాడ్ డయేరియా లాగా అయింది. నాకు గ్యాస్ పట్టడం. ఐ రియలీ సఫర్డ్ ఫర్ 4-5 days అండి. సో నాకు ఒక్కడికి అయింది అనుకుంటే అలా అందరూ నా 5 కొలీగ్స్ నాతో పాటు ఇంక్లూడింగ్ 6 of us suffered a lot. So I thought it's high time. I think been hearing out in the media that more than 40-50 rates అయ్యి అంటున్నారు, ఎన్నో కేసెస్ బుక్ అయ్యి అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ ఎనీ ఆఫ్ దీస్ hotels, prestige hotels have learned from it. నాకైతే ఈ జర్నీ చేదనంతో I took a resolution. Everyone says getting fit resolution. I take at least to live healthy life is one thing. You have to eat healthy food. That's something we're going to get only at home అనిపిస్తుంది. వాళ్ళకి ఇప్పటికీ చాలామంది ఇంట్లో అంటే ఫ్యామిలీ ప్రెషర్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, బయట తిందాము, బయటికి వెళ్దామని అంటున్నారు కదా. సో వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీకెండ్ వస్తే రెస్టారెంట్లలో 1 hour దాకా వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. దీని మీద మీరేమంటారు? సార్, మీరు అందుకు కరెక్టే. 1 hour వెయిటింగ్. నేను ఇంకోలా చూస్తున్నాను. నేను ఇక్కడ రోడ్ సైడ్ ఐట్రీ అయినా సరే చాలా ఫ్లోటింగ్ ఉంటుంది, ఇక్కడ ఏం ఉండదని ఒక 7 months బ్యాక్ యాడ్ షవర్మా చాలా సఫర్ అని ఇలానే 1 week ఆల్మోస్ట్. దెన్ ద అదర్ డే మై డాడ్ సేస్ దాట్ సమ్ బ్యాచ్ ఆఫ్ మెవనీస్ గాట్ కంటామినేటెడ్ అండ్ ఎవరెవరైతే మెవనీస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారో దే ఆర్ సఫరింగ్. సో నాకు అర్థమైందంటే ఫుడ్ ఒక్క సేఫ్టీ కాదు, ఫుడ్ చైన్ యొక్క డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ సప్లై చైన్ మొత్తం సెక్యూర్ చేయాలి వాళ్ళ ఫుడ్ సేఫ్టీ అథారిటీ అన్నది చాలా ఫోకస్ చేయాలి. ఇప్పుడు నాకు జరిగిన ఆఫీస్ ఇన్సిడెంట్ కూడా ఎంత సఫర్ అయ్యామంటే ఐ హావ్ ఆల్సో కంప్లైంట్ హెల్ప్ డెస్క్కి ఫోన్ చేసి ఫుడ్ సేఫ్టీ వాళ్ళకి ఫోన్ చేశాము. సో వాళ్ళు కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మిస్టర్ సూర్య ఆయన నెంబర్ ఇచ్చారు. హైటెక్ సిటీ చూస్తారంట ఆయన. సో ఆయనకి కూడా కాల్ చేశాము. ఆయన కూడా కంప్లైంట్ 3 days బ్యాక్ రిజిస్టర్ చేశాము. సార్ ఎట్లయినా సరే మీరు వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలి అనేది నా కోరిక. మేము ఎవ్రీ మంత్ తింటూనే ఉంటామన్న. ఐటీలో వర్క్ చేస్తాం కాబట్టి మంత్లీ మాకు టీమ్ లంచ్ అంటూ ఉంటుంది. బట్ తిన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ తిన్న నెక్స్ట్ డేనే మాకు కావాల్సిన ట్రబుల్స్ అయితే వస్తుంటాయి. బట్ చెప్పాలంటే బయట ఫుడ్ అంతా బాగుండట్లేదు. బట్ ఏదో టీమ్ గ్యాదరింగ్ అని చెప్పి అవుటింగ్ వెళ్ళాలి కాబట్టి వెళ్తుంటాము. బట్ యూఎస్లో ఉన్నంత ఫుడ్ సేఫ్టీ ఇండియాలో లేదండి. సో ఏదున్నా సరే మనకి సేఫ్టీ లేదు, వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఏదో ఫుడ్ సేఫ్టీ వాళ్ళు వస్తుంటారు, వెరిఫై చేస్తుంటారు, వెళ్తుంటారు తప్ప ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ అంటే ఏం జరగదు. సో అలవాటు అయిపోయింది, తింటున్నాం, ఇంకా చేస్తున్నాం అంతే తప్ప ఫుడ్ సేఫ్టీ అయితే ఏం బాగాలేదండి అసలు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో హోటల్ ఇండస్ట్రీ కావచ్చు, రెస్టారెంట్ ఫుడ్ ఇండస్ట్రీ ఎలా ఉంది? లాస్ట్ 20 days నుంచి వెళ్ళి ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా రైడ్ చేయడం వల్ల ఏమైనా హోటల్ ఇండస్ట్రీకి కావచ్చు, ఫుడ్ ఇండస్ట్రీకి కావచ్చు ఏమైనా ఎఫెక్ట్ అయిందా? ఒకసారి మనం హోటల్ రెస్టారెంట్ నడిపించే వారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. హాయ్, లాస్ట్ 20 days నుంచి వెళ్ళి చాలా సిటీలోని చాలా హోటల్స్, రెస్టారెంట్లో రైడ్స్ అవుతున్నాయి ఫుడ్ సేఫ్టీ అధికారులు. దానివల్ల కొంచెం బిజినెస్ తగ్గింది అంటున్నారు. అంటే మీరు ఒక రెస్టారెంట్ రన్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది మీ బిజినెస్? అంటే యాక్చువల్గా బిజినెస్ అయితే కొంచెం డల్గానే ఉంది. సో రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఆల్రెడీ పబ్లిక్ కూడా చూస్తున్నారు ఏదైతే ఉందో ఫుడ్ కమిషనర్, సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళు రైడ్స్ ఏదైతే నిర్వహిస్తున్నారో. సో దానివల్ల ఏంటంటే పబ్లిక్లో కొంచెం భయం అనేది ఏర్పడింది. ఎందుకంటే బయటకు వచ్చి తినాలంటే ఎట్లా అని. ఎందుకంటే మీడియా వల్ల ఏంటంటే పాజిటివ్గా వాళ్ళు అంటే ఫుడ్ బయట తింటే మన ఫుడ్ పాయిజన్ అవుతుంది, లేకుంటే హైజీన్ స్టాండర్డ్స్ లేవు, లేకుంటే ఎక్స్పైరీ ఐటమ్స్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారు అట్లా అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే పబ్లిక్ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు అన్ని రెస్టారెంట్లో అట్లా ఉంటుందని గ్యారంటీ లేదు. ఏదో XYZ రెస్టారెంట్లో ఉందని చెప్పేసి
అన్ని రెస్టారెంట్లు అట్లా ఉంటుందని అయితే చెప్పలేం. ఇక కొంతమంది బయట తినడం ఎక్కువ ఇష్టపడతారు. సో అట్లా అని చెప్పేసి ఏ హోటల్ అయినా కానీ 100% హైజీన్ 100% మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తేనే జనాలు అనేది మళ్ళీ రిపీటెడ్గా వస్తారు. ఒక హోటల్లో మినిమం నార్మల్ హోటల్లో కానీ ఒక 25 to 30 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు. సో కొన్నిసార్లు వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లనో లేకుంటే వాళ్ళు 100% ఉండకపోవడం వల్లనో అట్లా కావచ్చు. కాకపోతే అది కూడా వాళ్ళ హోటల్ ఓనర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ 100% హైజీన్ అండ్ 100% మంచి ఫుడ్ ఇవ్వడం. ఎందుకంటే ఇవాళ రేపు పబ్లిక్ కూడా ఏంటంటే మంచి ఫుడ్ ఇస్తేనే వాళ్ళు వచ్చి తింటారు. ఓన్లీ లైక్ కైండ్ ఆఫ్ హోమ్ మేడ్ ఫుడ్ లాంటిది. సో యాజ్ అ హోటల్లో ఓనర్ కంపల్సరీ మేము కూడా ఏంటంటే 100% హైజీన్ మెయింటైన్ చేస్తాము. అండ్ ఫుడ్ కూడా మన ఇంట్లో తింటే ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది. ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ మీట్ అన్నీ ఫ్రెష్ ఉంటాయి, వెజిటేబుల్స్ కానీ ఎవ్రీథింగ్. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఒక 1 month నుంచి అయితే బిజినెస్ అయితే ఒక 30-40% అయితే తక్కువనే ఉంది. రైట్స్ వల్లనే అనుకోవచ్చా తగ్గడానికి? రైడ్స్ వల్ల అంటే పబ్లిక్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది రీచ్ అయింది. ఎందుకంటే బయట తినాలంటే ఇప్పుడు నార్మల్గా ఒక నార్మల్ ఫ్యామిలీ వాళ్ళు నార్మల్గా మంత్లీ అన్న వీక్లీ ఒకసారి కంపల్సరీ బయట తింటారు, అంటే బేస్డ్ ఆన్ దేర్ చాయిస్ అండ్ క్యూజిన్ని బట్టి. సో రైడ్స్ వల్ల ప్లస్ అంటే జనాలకు కూడా ఏంటంటే అరే మేము ఇంత ఖర్చు పెట్టి తింటాం, బయట ఇట్లా క్వాలిటీ ఉంటుందా ఉండదు అని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఒక 1 month ఉన్నది కొంచెం హైజీన్ వైజ్ చూసుకుంటే డెఫినెట్గా మళ్ళీ పెరుగుతుందని అనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా సిటీలోని పలు రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే ఒకసారి మనతో కొంతమంది అధికారులను అడిగి తెలుసుకున్నాం. హలో సార్, వరుసగా 2 months నుంచి మనం సిటీలో ఎక్కడ చూసినా మీరు దాడులు చేస్తున్నారు. సో రీజన్ ఏంటి అంటే ఏమైనా కేసెస్ కూడా ఫైల్ చేశారా? ఇప్పుడు రీజన్ అంటూ ఏం లేదండి. దాడులు అంటే కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారు. కమిషనర్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ అండ్ కమిషనర్ జిహెచ్ఎంసీ కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ఫామ్ చేశారండి. ఆ టాస్క్ ఫోర్సు ఏంటంటే సడన్గా కమిషనర్లు ఇద్దరు ఒక ఏరియా డిసైడ్ చేసి ఆ ఏరియాకి పంపుతారు అన్నమాట. ఆ ఏరియాలో ఏ హోటల్కి వెళ్ళాలో కూడా పంపుతారు. అంతా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. ఆ రోజు ఏం జరిగిందో అంతా కూడా ట్విట్టర్ ద్వారా పబ్లిసైజ్ చేస్తారు, మీడియాకి కూడా ఇచ్చేస్తారు. అంటే ఎవ్రీథింగ్ అంతా ఓపెన్ అనమాట. ఏమి మనం ఐడెంటిఫై చేసాం, ఏం వయలేషన్స్ ఉన్నాయి, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాం అనేది కూడా ఇది కొంచెం చిన్న లీగల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం కూడా చేసినాక కూడా ఎంత వరకు ఫైన్ వేశారు, ఏమి డిఫెక్ట్స్ కనుక్కున్నారు, ముందు డిఫెక్ట్స్ కనుక్కుంటాం, తర్వాత షోకాజ్ నోటీస్ ఇస్తాం, తర్వాత కేసు ఎక్కువ చిన్న వయలేషన్స్ ఉంటే, తక్కువగా వయలేషన్స్ ఉంటే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీస్ అని ఇస్తామండి. అదే మేజర్ డిఫెక్ట్స్ ఉంటే మాత్రం దాన్ని ఎడ్యుకేషన్ అంటామండి. ఎడ్యుకేషన్ అంటే సంబంధిత జాయింట్ అదనపు కలెక్టర్ జిల్లా వారి దగ్గర కేసు ఫైల్ చేస్తాం. వారు 5 లక్షల దాకా ఫైన్ వేసుకునే అధికారం ఉంది. అలాంటి కేసులు ఇప్పుడు మేము 24 వరకు ఫైల్ చేసాం కన్సర్న్ సంబంధిత జిల్లా అదనపు కలెక్టర్ల వారి దగ్గర. అవి ఇప్పటి వరకు సుమారు 14 వరకు డిస్పోజ్ అయినాయి. అంటే కొన్ని వాయిదాలు పడుతున్నాయి, కొన్నిట్లకి ఫైన్ వేసారు 30,000, 50,000. దాని సీరియస్నెస్ని బట్టి ఫైన్ కూడా వేయటం జరిగింది. సార్, మీరు రెగ్యులర్గా ఇంత రైడ్ చేస్తున్నా కూడా చాలా రెస్టారెంట్స్ కావచ్చు, స్ట్రీట్ సైడ్ ఫుడ్ కావచ్చు, ఇంకా కూడా కరెక్ట్ హైజీనిక్గా లేవు, సేఫ్టీ తీసుకోవట్లేదు అని అంటున్నారు. దీని మీద మీరేమంటారు? అఫ్కోర్సు మీరు చెప్పింది కూడా కొంతవరకు ఏకీపిస్తామండి మేము. ఎందుకంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇప్పుడు తప్పు చేయకూడదు. ఇప్పుడు చాలామంది అలర్ట్ అయ్యారని మా ఉద్దేశం. హోటల్ అసోసియేషన్స్ కానీ, చిన్న స్ట్రీట్ ఫుడ్ వెండింగ్ జోన్స్ కానీ అన్నీ కూడా అలర్ట్ అయ్యి, సార్ మాకు ఏమి సరి చేసుకోవాలో చెప్పండి, మేము తప్పనిసరిగా సరి చేసుకుంటామని మొన్న గౌరవ మంత్రి గారు, ఆరోగ్య మంత్రి గారి దగ్గర, మన జిహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర కూడా మీటింగ్స్ అయినాయి. నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ హోటల్స్ అసోసియేషను వాళ్ళందరితో కలిపి మేము ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ ఫేజ్లోనే ఏంటంటే ప్రతి హోటల్లోనే ఒక్క సూపర్వైజర్ని, కొంచెం చదువుకున్న వాళ్ళని, ఎక్కువగా మినిమం గ్రాడ్యుయేటు, అరౌండ్ గ్రాడ్యుయేటు ఉన్న అతన్ని మనం
తీసుకుని వాళ్ళకి ట్రైన్ అప్ చేస్తాం. బాబు కిచెన్ ఇలాగ ఉండాలి, స్టోర్ రూమ్ ఇలాగ ఉండాలి, ఫ్రిడ్జ్లు ఇలాగ ఉండాలి, కుకింగ్ ఏరియా ఇలాగ ఉండాలి, వాషింగ్ ఏరియా ఇలాగ ఉండాలి, రుబ్బింగ్ ఏరియా ఇలాగ ఉండాలి. సరే, ఎలాంటి విషయాలు బయటపడ్డాయి అంటే ఎక్స్పైర్డ్ ఏమైనా ఉందా, లేదంటే ఫుడ్ కరెక్ట్ లేదా, దాని గురించి? ముందుగా మేము ఒక టీం వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతారండి టీము. 1 పార్ట్ ఏమో లైసెన్సింగ్ విధానం అది చెక్ చేస్తారు, 2వ పార్ట్ ఏమో ముందు కిచెన్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకుని కిచెన్లో చూస్తారు, 3వ పార్టు స్టోర్ రూమ్. కాబట్టి ముందు మాకు అన్హైజినిటీ కనపడుతుందండి, ఎక్కువగా కిచెన్లో అన్హైజినిటీ కనపడుతుంది. ప్లస్ ఫ్రిడ్జ్ల మెయింటెనెన్స్ అప్ టు ది మార్క్ ఉండాలి. అది వెజ్ నాన్ వెజ్ కలపకూడదండి, అలా కలిపేసి కనపడుతున్నాయి. ప్లస్ ప్రతిదీ డిజిటల్ డిస్ప్లే కావాలి మాకు. ఇది ఎన్ని డిగ్రీస్లో ఏమున్నది, నాన్ వెజ్ సెపరేట్గా ఉండాలి, వెజ్ సెపరేట్గా ఉండాలి, రా మెటీరియల్ అయితే సెపరేట్, రా మెటీరియల్ ఉన్నదానికి ఒక సెంటిగ్రేడ్ ఉండాలి, సెమీ కుక్డ్ ఫుడ్ ఉన్న, మ్యారినేటెడ్ ఉన్న, అది బెస్ట్ బిఫోర్ ఎప్పుడు అన్నది కూడా వారు స్టిక్కర్ వేయాలండి. అలాంటి స్టిక్కర్స్ అవి కనపట్లేదు. అలాంటి జాగ్రత్తలన్నీ చూస్తున్నాం. ప్లస్ ఎక్స్పైర్డ్ ఐటమ్స్ మాత్రం చాలా చోట్ల కనిపించినాయి, అక్కడే డిస్కార్డ్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. దయచేసి మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఇవన్నీ మేము ఈ మధ్యన చేసినట్లు ఎక్కువగా కనిపించి అక్కడక్కడ ఎక్స్పైర్డ్ ఐటమ్స్, కిచెన్ సరిగ్గా పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా చిన్న విషయం అండి. సూపర్వైజర్ ఒక మనిషిని మేనేజ్మెంట్ వారు సపరేట్గా ఇట్లన్నింటినీ చూడటానికి పెట్టేస్తే ఇదంతా మెయింటైన్ చేయడం చాలా ఈజీ. దానివల్ల ప్రజారోగ్యం బాగుంటుంది, ఆహార కల్తీ నివారణగా ఉంటుంది, అన్ని విధాలా బాగుంటుంది. మంచి ఆహారం పెడితే బిజినెస్ కూడా బాగుంటుందని మా ఉద్దేశం. ఇప్పటివరకు 2 నెలల నుంచి చేస్తున్న ఈ తనిఖీలలో ఎక్కువగా మాత్రం హోటళ్లలో అపరిశుభ్రత ఉంది. దాంతోపాటు కొన్ని హోటళ్లలో రెస్టారెంట్లలో ఎక్స్పైర్డ్ అయిన ఫుడ్ యూజ్ చేస్తున్నారు. ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం హోటల్స్ని సీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. కెమెరామెన్ అశోక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.